ఇప్పుడు తోటకూర రైస్ వేస్తున్నా. ఆవాలు, అనాస పువ్వు, ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ నూనెలో వేస్తున్నా. అవి వేగిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇప్పుడు తోటకూర రైస్ చేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, కొత్తిమీర, ఒక క్యారెట్ వేసి 1 గ్లాసున్నర బియ్యం రైస్ నానబెట్టా. ఒక అరగంట ముందు నానబెట్టా. అవన్నీ వేగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అన్నీ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, నేను రైస్ కదా అని రాళ్ళుప్పు వేస్తున్నా, మంచిగా కలుగుతుందని. రాళ్ళుప్పు 2 స్పూన్స్, రెండు కట్టలు తోటకూర, కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్, 1 స్పూన్ కారం, కొంచెం 1 చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇప్పుడు లాస్ట్లో ఇంకా బియ్యం వేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి రెండు చెంబులు మంచిగా నీళ్ళు పోసేసి అన్నీ కలిపేసేసి మూత పెట్టేసేద్దాం విజిల్. తోటకూర రైస్ రెడీ. మంచి టేస్టీ టేస్ట్ సూపర్.